అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక మంచి స్పందన ఉంది. ఒక కార్మిక బిడ్డగా కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కార్మికుల గుర్తింపు కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కొనసాగి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాగునీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అదేవిధంగా ఇదివరకు కొనసాగించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం వాటిని కూడా కొనసాగించట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు అంత బూటకమని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అతి తక్కువ సమయంలో వచ్చింది. ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతూ ఉంది. ఈవెన్ కార్మిక వర్గంలో కూడా ఇదేం ప్రభుత్వం, ఈయనేం ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ఈ రానున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే బలోపేతం కావాలి, కేసీఆర్ గారి నాయకత్వంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా సింగరేణి సంస్థలో మా యొక్క తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా ముఖ్యమంత్రి గారి సహకారంతో అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి సంఘంగా మేము ముందుకు పోయినాం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మరి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేసినటువంటి యూనియన్గా ఇక్కడ ఒక సక్సెస్ఫుల్గా మేము ముందుకు పోవడం జరిగింది. అందుకే కార్మికులలో కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇతర వర్గాలలో కూడా ఈ ఎన్నికలలో మొన్ననే ఓటు వేసి మోసపోయినాం, భంగపడ్డం అనేటువంటి భావం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.